ఇరాన్ దేశం ఇప్పుడు ఇరకాటంలో పడింది. ఒకవైపు శత్రు దేశాల క్షిపణి దాడులతో ఆకాశం నిప్పులు కురిపిస్తుంటే మరోవైపు భూగర్భంలో కదలికలు ఆ దేశాన్ని వణికిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి వైమానిక దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ను తాజాగా భూకంపం పలకరించింది. ఇప్పటికే యుద్ధంతో అల్లాడుతున్న దేశంపై ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపించింది. దక్షిణ ఇరాన్లోని గెరాష్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో భూమి కంపించింది. గెరాష్కు ఉత్తర వాయువ్య దిశలో 55 కిలోమీటర్ల దూరంలో భూమి అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. యుద్ధ విమానాల మోతతో ఇప్పటికే భయం గుప్పిట్లో ఉన్న జనం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంపాన్ని మధ్యస్థాయి ప్రమాదంగా అధికారులు వర్గీకరించారు. భూకంపం సంభవించిన ప్రాంతం ఎక్కువగా గ్రామీణ ప్రాంతం కావడంతో ఇల్లు దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారమేమీ తెలియరాలేదు. ప్రస్తుతం ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కానప్పటికీ యుద్ధం వల్ల అతలాకుతలమైన రవాణా, సహాయక చర్యలకు ఈ భూకంపం మరిన్ని ఆటంకాలు సృష్టించేలా మారింది. ఆకాశం నుండి బాంబులు, భూమి నుండి ప్రకంపనలు వెరసి ఇరాన్ ప్రజలు ఇప్పుడు ఊపిరి సలపని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.